ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకో ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయ్యింది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కావు అని. కాని ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కాని పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా, దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్లమనే అనుకుంటారు.